గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో బడ్జెట్ని రూపొందించే బాధ్యత ఎవరిది? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి ఆర్థిక మంత్రికి, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆప్షన్ డి దేశాధిపతి. ఆన్సర్ బి. ఆన్సర్ బి ఆర్థిక మంత్రికి. వివరణ: భారతదేశంలో బడ్జెట్ రూపొందించే బాధ్యత ఆర్థిక మంత్రికి ఉంటుంది. వారు ప్రతి ఏడాది బడ్జెట్ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టిస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారతదేశం యొక్క తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఏ ఆప్షన్ 1947, బి 1948, సి 1950, డి 1952. ఆన్సర్ బి 1948. వివరణ: భారతదేశం యొక్క తొలి బడ్జెట్ 1948లో ప్రసంగించబడింది. ఇందుకు ఆర్థిక మంత్రి ఆల్బోయ్ లైల్ నెహ్రూ, సిడి దేశ్ముఖ్ బాధ్యులయ్యారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సంబంధించినది? ఏ ఆప్షన్ ఆర్టికల్ 112, బి ఆర్టికల్ 121, సి ఆర్టికల్ 114, డి ఆర్టికల్ 119. ఆన్సర్ ఆర్టికల్ 112. వివరణ: భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 112 పంచాయతీ, న్యాయవాదం మరియు బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలు పేర్కొంటుంది. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, భారతదేశంలో బడ్జెట్ ప్రతిపాదనను ఎప్పుడు పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్స్ ఏ ఫిబ్రవరి 1, బి జనవరి 31, సి మార్చి 1, డి ఫిబ్రవరి 15. ఆన్సర్ ఫిబ్రవరి 1. వివరణ: బడ్జెట్ ప్రతిపాదన సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న భారత ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 2025-26 భారతదేశ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆప్షన్ ఏ నిర్మలా శంకర్, బి నితిన్ గడ్కర్, సి నిర్మలా సీతారామన్, డి అరుణ్ జైట్లీ. ఆన్సర్ అరుణ్ జైట్లీ. ఆన్సర్ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో ఏ నిబంధన బడ్జెట్ అమలు సమయంలో పౌరుల నుండి ప్రజా వ్యాఖ్యల సంకలనం చేయడానికి అవసరం చేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 275, బి బడ్జెట్ కమిటీ, సి అవగాహన కమిటీ, డి బడ్జెట్ ప్రచారం. ఆన్సర్ బడ్జెట్ కమిటీ. వివరణ: బడ్జెట్ కమిటీ భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ప్రజల నుండి అభిప్రాయాలను సమీకరించడానికి అవసరమైన పని నిర్వహిస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, బడ్జెట్లో
భారతదేశ బడ్జెట్లో ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించే దినం ఏది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, ఆప్షన్ బి మార్చి 1, ఆప్షన్ సి జనవరి 1, ఆప్షన్ డి డిసెంబర్ 1. వివరణ: భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. మార్చి 31 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8. భారతదేశంలో బడ్జెట్ వ్యాయామంకి సంబంధించిన ఆర్టికల్ 114 ఏమి పేర్కొంటుంది? ఆప్షన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, బి బడ్జెట్ అవగాహన, సి బడ్జెట్ అవలోకనం, డి బడ్జెట్పై ఆమోదం. ఆన్సర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఆప్షన్ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టడం. వివరణ: ఆర్టికల్ 114 భారత రాజ్యాంగం బడ్జెట్ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సంబంధించిన ప్రస్తావన చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. భారత్లో బడ్జెట్లో లోకసభలో గమనించబడే బడ్జెట్కు ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రవేశ బడ్జెట్, ఆప్షన్ బి ప్రస్తుత బడ్జెట్, ఆప్షన్ సి కేంద్ర బడ్జెట్, ఆప్షన్ డి సమావేశ బడ్జెట్. వివరణ: భారతదేశంలో బడ్జెట్ లోకసభలో ప్రవేశపడినప్పుడు దాన్ని కేంద్ర బడ్జెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. భారతదేశంలో ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత నేరుగా ఏ నిబంధనపై ఆమోదం అవసరమవుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 116, ఆప్షన్ బి ఆర్టికల్ 112, ఆప్షన్ సి ఆర్టికల్ 110, ఆప్షన్ డి ఆర్టికల్ 11. ఆన్సర్ ఆర్టికల్ 111. ఆప్షన్ 111. డి ఆప్షనల్ ఆర్టికల్ 111. వివరణ: ఆర్టికల్ 111 భారత రాజ్యాంగం ద్వారా బడ్జెట్ను పార్లమెంట్లో ప్రతిపాదించిన తరువాత అధ్యక్షుడి ఆమోదం అవసరం. నెక్స్ట్ 11th క్వశ్చన్. భారతదేశంలో బడ్జెట్ గురించి చర్చలో భాగంగా ఏ వ్యాసం బడ్జెట్పై చర్చకు సమయాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 113, ఆర్టికల్ 115, సి ఆర్టికల్ 116, డి ఆర్టికల్ 118. ఆన్సర్ ఆర్టికల్ 113. వివరణ: ఆర్టికల్ 113 బడ్జెట్పై చర్చకు సమయం ఇవ్వడం మరియు బడ్జెట్లో దృష్టినివ్వడం గురించి నిబంధనలు ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్. భారతదేశం 2025-26 ఆర్థిక బడ్జెట్లో ప్రధానమంత్రి నారా గ్రామీణ అభివృద్ధి పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించబడినవి? ఆప్షన్ ఏ 50,000 కోట్లు, ఆప్షన్ బి 75,000 కోట్లు, ఆప్షన్ సి 1,00,000 కోట్లు, ఆప్షన్ డి 1.5 లక్షల కోట్లు. ఆన్సర్ 75,000 కోట్లు. వివరణ: 2025-26 బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం పెద్ద మొత్తం కేటాయించబడింది.
ఇందులో ప్రధానమైన లక్ష్యం గ్రామీణ భవన నిర్మాణం, విద్య మరియు ఆరోగ్య సేవలు అందించడం. నెక్స్ట్ 13th క్వశ్చన్. భారతదేశంలో 2025-26 బడ్జెట్లో పెరిగిన ద్రవ్యోల్బణం అదుపు కోసం ఏ విధానం ప్రవేశపెట్టబడినది? మళ్ళీ ఒకసారి చదువుతాను. 13వ క్వశ్చన్ చూడండి. భారతదేశం 2025-26 బడ్జెట్లో పెరిగిన ద్రవ్యోల్బణం అదుపు కోసం ఏ విధానం ప్రవేశపెట్టబడినది? ఆప్షన్ ఏ ధరల నియంత్రణ, ఆప్షన్ బి పన్నుల తగ్గింపు, ఆప్షన్ సి నీటిపారుదలలో పెట్టుబడులు, ఆప్షన్ డి వడ్డీ రేటు పెంపు. ఆన్సర్ ఏ ధరల నియంత్రణ. ఆన్సర్ ఏ ధరల నియంత్రణ. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్లో ఏ రంగంలో అత్యధిక పెట్టుబడులు కేటాయించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆరోగ్య రంగం, ఆప్షన్ బి విద్యారంగం, ఆప్షన్ సి మౌలిక సదుపాయాలు, ఆప్షన్ డి ఐటీ రంగం. ఆన్సర్ మౌలిక సదుపాయాలు. ఆన్సర్ మౌలిక సదుపాయాలు. ఆప్షన్ సి మౌలిక సదుపాయాలు ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. 2025-26 ఆర్థిక బడ్జెట్లో ప్రజా భవిష్యత్ పథకంకి సంబంధించిన కేటాయింపులు ఎంత? ఆప్షన్ ఏ 20,000 కోట్లు, ఆప్షన్ బి 40,000 కోట్లు, ఆప్షన్ సి 60,000 కోట్లు, ఆప్షన్ డి 80,000 కోట్లు. ఆన్సర్ 60,000 కోట్లు. 60,000 కోట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి మిగిలిన కొన్ని బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని అప్డేట్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంకొన్ని వీడియోలు చేయడం కోసము మీ ప్రోత్సాహం ఎంతగానో కావాలి.